వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల ప్రారంభానికి కృషి చేస్తా. నగరంలోని అహ్మదీ బజార్, ఖలీల్వాడి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను అధికారులతో కలిసి పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. మహిళా సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలతో ముందుకెళ్తుంది. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లతో ప్రగతి సమీక్షలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. అదో లొట్టపీసు కేసు, వాడో లొట్టపీసు ముఖ్యమంత్రి అని ఘాటు వ్యాఖ్యలు. మార్చి నెలాఖరు నాటికి షామీర్పేట, మేడ్చల్ ఫ్యూచర్ సిటీ మెట్రో మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టులు సిద్ధం చేయాలి. హైదరాబాద్లో తన నివాసంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ ఫేక్ న్యూస్ పెడ్లర్లతో నిండిపోయింది. ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. 2025-26 సంవత్సరానికి గాను ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాల కోసం ప్రకటన చేసిన నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. కామారెడ్డిలోని ఈవీఎం గోడౌన్ను పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. సాధారణ పరిశీలనలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన. నిజామాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో విజయవంతంగా అరుదైన గుండె ఆపరేషన్. కార్డియోథారాసిక్ డాక్టర్ ఆవిన్ సనార్ వెల్లడి. దేశీయ కుబేరుడు ముఖేష్ అంబానీ దేశీయ శ్రీమంతుల జాబితాలో మరోసారి ప్రథమ స్థానం. 2025 ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల. దేశంలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రద్దీ ప్రాంతాల్లో పర్యవేక్షణ చేయాలని ఉన్నతాధికారుల ఆదేశం. హైదరాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా చేపట్టిన షామీర్పేట, మేడ్చల్ ఫ్యూచర్ సిటీ మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు మార్చి నెలాఖరు నాటికి సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలపై మంగళవారం తన నివాసంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఫ్యూచర్ సిటీ మెట్రో, జేబీఎస్ టు షామీర్పేట్ మెట్రో, ప్యారడైజ్ టు మేడ్చల్ మెట్రో మార్గాలకు సంబంధించి భూసేకరణ వెంటనే పూర్తి చేయాలన్నారు. ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. అలైన్మెంట్ రూపొందించేటప్పుడు క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేయాలన్నారు. మేడ్చల్ మార్గంలో ఇప్పటికే ఉన్న 3 ఫ్లైఓవర్లను దృష్టిలో ఉంచుకొని మెట్రో లైన్ నిర్మించాలన్నారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలన్నారు. షామీర్పేట, మేడ్చల్ మెట్రోలు ఒకే చోట ప్రారంభమయ్యేలా చూడాలని, అక్కడ అధునాతన వసతులు, భవిష్యత్ అవసరాలకు తగినట్లు భారీ జంక్షన్ ఏర్పాటు చేయాలన్నారు. ఆయా ప్రాంతాల వారు ప్రతి పనికి నగరంలోకి రావాల్సిన అవసరం లేకుండా అక్కడే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఆ జంక్షన్ను అభివృద్ధి చేయాలన్నారు. దీనికి సంబంధించిన పూర్తి ప్రణాళికను తయారు చేయాలన్నారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కింద రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ప్రాధాన్య కార్యక్రమాల కమిషనర్ శశాంక తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ మరియు క్యాలెండర్ను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆవిష్కరించారు. నిజామాబాద్ నగరంలోని శ్రావ్య గార్డెన్స్లో బుధవారం నిర్వహించిన జిల్లా స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్, కార్యదర్శి మూజీబ్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నూడా చైర్మన్ కేశవేను, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్, నేతికుంట శేఖర్, రాష్ట్ర నాయకుడు గైని గంగారం, కాంగ్రెస్ నేతలు నరాల రత్నాకర్, శేఖర్ గౌడ్,
తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా మీ తరఫున మేము పోరాటం చేసి మీ వాటిలో నేను ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే మీరు వేరే వారి ప్రభుత్వంలో భాగమే కాబట్టి మీకు అండగా ఉండడము మీ యొక్క సమస్యలను తీర్చడం అన్నది ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి మీకు అందరూ కూడా తెలుసు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం నిన్నటిగా ఫస్ట్గా మనం జీతాలు తీసుకుంటాము. ఇంకా చాలా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సమావేశమయ్యారు. నగరంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మరమ్మతులకు విడుదలైన 1.25 కోట్ల రూపాయలతో వెంటనే పనులు ప్రారంభించి అర్హులైన లబ్ధిదారుల జాబితా కొత్తగా ఎంపిక చేసిన వారికి ఇండ్లని కేటాయించాలని జిల్లా కలెక్టర్కు అర్బన్ ఎమ్మెల్యే సూచించారు. నగర ప్రజారోగ్యం అవసరాలకు అనుగుణంగా నిర్మించిన అహ్మదీ బజార్, ఖలీల్వాడిలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల పనులు అతి త్వరలో పూర్తి చేసి ప్రజోపయోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. టీయూఎఫ్ఐడిసి ఫండ్ కింద నియోజకవర్గానికి విడుదలైన 60 కోట్ల రూపాయలకు టెండరింగ్ పిలిచి త్వరితగతిన డివిజన్ల వారీగా పనులు ప్రారంభించాలని కోరారు. నగరంలో కబ్జాలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారని, కబ్జాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫుట్పాత్ కబ్జాలు, రోడ్లపై విచ్చలవిడిగా వ్యాపారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తోపుడు బండ్లతో రోడ్లపై వ్యాపారం చేస్తున్న వారికి ప్రత్యేకంగా ఒక స్థలం కేటాయించాలని సూచించారు. స్మార్ట్ సిటీ కోసం కేంద్ర నాయకత్వంతో ఎంపీతో కలిసి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్మార్ట్ సిటీ విధి విధానాలకు అనుగుణంగా ఇందూరు నగరాన్ని తీర్చిదిద్దే బాధ్యత అందరిపైన ఉందని, అందుకు ప్రజలందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఈ సురేష్, డి ప్రవీణ్, మున్సిపల్ ఈ మురళి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బోధన్ బస్టాండ్ పక్కన అహ్మదీ బజార్లో 2 సంవత్సరాల క్రితము పూర్తిగా కట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, అక్కడ ఏదైతే ఒక 5% వరకు మిగిలి ఉందో దాన్ని చూడడం జరిగింది. దాంట్లో ఉన్న లీగల్ సమస్యలు కొద్ది రోజుల్లోనే క్లియర్ కావడం కూడా జరుగుతుంది. సుమారు 100 షాపులు, దాని తర్వాత ఖలీల్వాడిలోని ఇక్కడ కూడా మల్టీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 70% వరకు కంప్లీట్ అయింది. ఇవి 2 కూడా కమిషనర్ గారితో మరియు కార్పొరేటర్లు, మున్సిపల్ అఫీషియల్స్, సిబ్బంది అందరం కలిసి కూడా విజిట్ చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం నూతన క్యాలెండర్ను ఎమ్మెల్సీ మరియు టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కరిపే రవీందర్, ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి, సలహాదారులు బుసా ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవిచందర్లు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు దారం బోమన్న, కరిపే మధుసూదన్, సుధాకర్, డాక్టర్ విజయ్ భాస్కర్, అతిథులుగా టీఎన్జీఓఎస్ అధ్యక్షులు సుమన్ కుమార్, కార్యదర్శి శేఖర్, బీసీ ఉద్యోగ సంఘం నాయకులు సిరప గోవర్ధన్, ఉత్తమ్ భోజన్న తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలతో ముందుకెళ్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ నెలకొల్పి 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే ఇంధన శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య పరస్పర ఒప్పందం ఖరారైందని తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ తదితరులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం ఆయా జిల్లాల కలెక్టర్లతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియపై ప్రగతిని సమీక్షించారు. 5 సంవత్సరాల వ్యవధిలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించిందని, ఈ దిశగా మహిళలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని గుర్తు చేశారు. ఈ ఆర్థిక చేయూతను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకుంటూ సమర్థవంతమైన వ్యాపార లావాదేవీలతో ఆర్థిక పరిపుష్టి సాధించేలా అధికారులు తోడ్పాటును అందించాలని సూచించారు. మహిళా సంఘాలు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు కోసం వారికి అందుబాటులో ఉన్న స్థలాన్ని, ప్రభుత్వ భూములను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం ఇప్పించేలా చొరవ చూపాలన్నారు. మహిళా సంఘాల భూముల్లో ప్లాంట్ల ఏర్పాటుకు విద్యుత్ శాఖ రెడ్కో ద్వారా టెండర్లు ఆహ్వానించిందని, త్వరలోనే వాటిని ఖరారు చేస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు 4 నుంచి 5 ఎకరాల భూమి అవసరమవుతుందని, ఈ మేరకు మినీ ఇండస్ట్రియల్ ఏరియాల
ఏర్పాటు కోసం స్థల సేకరణపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం కలెక్టర్లకు సూచించారు. దీని ద్వారా స్వయం సహాయక మహిళలు వ్యాపారం చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. అటవీ హక్కుల ద్వారా లభించిన భూముల్లో అవకాడో వంటి పంటలు సాగు చేస్తే అటవీ సంపద పెరగడంతో పాటు గిరిజనులు ఆర్థికంగా బలోపేతమవుతారన్నారు. రాష్ట్రంలో 6.67 లక్షల ఎకరాలను ఇప్పటివరకు ప్రభుత్వం గిరిజనులకు పంపిణీ చేయగా ఆ భూముల్లో లాభసాటి పంటల సాగు జరిగేలా ఉపాధి హామీ, గిరిజన శాఖ, స్వయం సహాయక సంఘాల ద్వారా వచ్చే పథకాలన్నింటికీ సమన్వయం చేసుకుని సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. గిరిజనులకు ఆదాయం తక్కువగా ఉంటుందని, భూమి లభ్యత ఎక్కువగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. ఈ నేపథ్యంలో అచ్చంపేట నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని భూములపై అధికారులు దృష్టి పెడితే గిరిజనులకు ప్రయోజనం జరుగుతుందని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, డిఆర్డీఓ సాయగౌడ్, జిల్లా ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు చేస్తున్న ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాల కోసం ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 23న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనుందని తెలిపారు. గురుకులాల్లో విద్యను అభ్యసించదలచిన బాలబాలికలు ఆన్లైన్ ద్వారా ఫిబ్రవరి 1వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు కుల ధృవీకరణ పత్రం నెంబర్, ఆదాయ ధృవీకరణ పత్రం నెంబర్, ఆధార్ కార్డు నెంబర్, బర్త్ సర్టిఫికేట్, ఫోటో అవసరమని తెలిపారు. పై ధృవీకరణ పత్రాల సత్వర జారీ కోసం కలెక్టరేట్లో సహాయ కేంద్రం ఏర్పాటు చేశామని, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రం తెరిచి ఉంటుందన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధారణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుండి 9వ తరగతి వరకు ఖాళీ సీట్లలో ప్రవేశాల కోసం గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో, 9వ తరగతిలో ప్రవేశాల కోసం ఖమ్మంలోని గిరిజన సంక్షేమ గురుకులం, పరిగిలో ఎస్ఓఈలో 8వ తరగతిలో ప్రవేశాలకై, అల్గునూరులోని సిఓఈలో 9వ తరగతిలో అడ్మిషన్ల కోసం, రుక్మాపూర్ సైనిక స్కూల్, మల్కాజ్గిరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాల కోసం ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా గడువులోపు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ దగ్గరలో ఉన్న ఈవీఎం గోడౌన్ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా కలెక్టర్ ఆశిష్ క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను పరిశీలించి సీసీటీవీలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి విక్టర్, ఆర్డీఓ రంగనాథరావు, కామారెడ్డి తహసీల్దార్ జనార్దన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు సరళ, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్లు అనిల్, ఇంద్ర తదితరులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ కేసుకు సంబంధించి అదో లొట్టపీసు కేసు, వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ కేసుకు సంబంధించి అదో లొట్టపీస్ కేసని, వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ డైరీ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఇవాళ వక్తలు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఇబ్బందేదో ఉందన్నారు. మనకు నిజంగా ఇబ్బంది ఏమీ ఉంది? కేసీఆర్ పార్టీ పెట్టిన రోజున ఉండే ఇబ్బందులతో పోల్చితే ఇది ఇబ్బందే కాదు. అదో లొట్టపీస్ కేసు, వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి, చేయగలిగేదేమీ లేదు, ఇబ్బంది లేదు. కేసీఆర్ ఆనాడు కడుపు మార్చుకొని తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ జైత్రయాత్రనో, కేసీఆర్ శవయాత్రనో అని కూర్చున్న ఇబ్బంది ముందు ఇది ఏమిబ్బంది? తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూలో బాల్క సుమన్, ఎర్రొల్ల శ్రీనివాస్తో పాటు పలువురు విద్యార్థి నేతలు వీపులు విమానం మోత మోగాయన్నారు. యాదయ్య, శ్రీకాంత్ చారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని భగభగ మండుతుంటే ఆ ఇబ్బంది ముందు ఇది ఏమిబ్బంది అన్నారు. ఇది లొట్టపీస్ కేసు, వాడు పీకేదేం లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు మజిల్ పవర్, మీడియా పవర్ లేదని, అగమ్య గోచర పరిస్థితుల్లో తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ అన్నారు. అలాంటి కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా, కేసీఆర్ రక్తం పంచుకు పుట్టిన బిడ్డగా ఇది ఇబ్బంది కానే కాదన్నారు. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. అదొక లొట్టపీస్ కేసు, వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి, చేయగలిగేది ఏమీ లేదు, ఇబ్బంది లేదు, మన్ను లేదు. మీరు అనవసరంగా ఇబ్బంది అన్న మాట దయచేసి మీరు మాట్లాడకూడదు పబ్లిక్ వేదికల మీద. ఎందుకంటే ఇబ్బంది ఏముంది? కేసీఆర్ గారు ఆనాడు కడుపు మార్చుకొని తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ జైత్రయాత్రనో, కేసీఆర్ శవయాత్రనో అని కూర్చున్నాడు చూడు. గా ఇబ్బంది ముందుకు ఇది ఏమి ఇబ్బంది నాకు అర్థం కాదు. మా తమ్ముళ్ళు కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చున్నాను నాకు యాదుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో మా తమ్ముడు సుమన్ కానీ, ఎర్రోల సీను కానీ, ఇంకా మిగతా విద్యార్థి నాయకులు వాళ్ళ ఈపులు విమానం మూత మోగినాయి. 56-60 లాఠీ దెబ్బలు పడితే ఒక్కొక్కరిని ఈపు కాలిపోయింది, కమిలిపోయింది.
గా ఇబ్బందుల ముందు ఇదేం ఇబ్బంది? జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వర్ సి వెంకటనారాయణ ఆచంపల్లి ఎక్స్ రోడ్ను సందర్శించారు. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఎక్కువ ప్రమాదాలు జరిగే ఆచంపల్లి ఎక్స్ రోడ్ బ్లాక్ స్పాట్ను వివిధ శాఖల సమన్వయంతో సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్, బోధన్ టౌన్ సిఐ వెంకటనారాయణ, ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్, జాతీయ రహదారి ఏఈ సతీష్, ఐరాడ్ జిల్లా మేనేజర్ వర్షా నిహాంత్ పాల్గొని అక్కడ ప్రమాదాలు జరగకుండా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. దేశంలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల వద్ద పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్క్రీన్ చేస్తున్నారు. దగ్గు, జలుబుతో ఆసుపత్రులకు వచ్చే రోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వారిని స్క్రీన్ చేయడంతో పాటు పలు రాష్ట్రాల్లో రోగులను ఉంచేందుకు ఐసోలేషన్ వార్డులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. రక్తదానం చేద్దాం, ప్రాణాలను కాపాడదామని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జ్యోత్స్న అన్నారు. టీజీఎస్ ఆర్టీసీలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిజామాబాద్ డిపో 1 నందు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో ఇతరులకు ప్రాణదానం చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. ఈ రక్తదానం వల్ల రోగి ప్రాణం మాత్రమే కాదు, వారిపై ఆధారపడిన వారందరి ప్రభావం చూపుతుందన్నారు. తద్వారా మొత్తం సమాజం లాభం పొందుతుందని రీజనల్ మేనేజర్ జ్యోత్స్న అన్నారు. ఈ కార్యక్రమంలో టీ జ్యోత్స్నతో పాటు ఎన్ సరస్వతి, డిప్యూటీ రీజనల్ మేనేజర్ బి ఆనంద్, ఎన్ సాయన్న, నిజామాబాద్ 2, ఆంజనేయులు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజేష్, డాక్టర్ ఆరోగ్యశ్రీ, పద్మజ, పర్సనల్ ఆఫీసర్, అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు. మొదటిగా మేము ఆల్ డ్రైవర్స్ అంటే ఆల్ ద స్టాఫ్, కండక్టర్స్, స్పెషల్లీ డ్రైవర్స్కి ఆల్ మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసి అందరిది పూర్తి అవ్వాలి, వాళ్ళ మెడికల్ టెస్ట్లని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో నిజామాబాద్ జిల్లా చూసినట్లయితే మాకు ఓన్లీ 1 or 2 పీపుల్ మిగిలిపోయారు. 45 years అబౌవ్ వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాల్సిన వాళ్ళు ఓన్లీ 2 పీపుల్ పెండింగ్ ఉన్నారు. తర్వాత మళ్ళీ బ్లడ్ డొనేషన్ కూడా ఇవ్వాలి అన్నట్టుగా మేము ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాము ఈ మాసోత్సవాల సందర్భంగా. సో ఇవాళ మేము నిజామాబాద్ జిల్లాలో 6 డిపోలకు సంబంధించి అందరినీ ఇష్టమున్న వాళ్ళని విల్లింగ్నెస్ తీసుకొని వాళ్ళ బ్లడ్ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇవాళ 6 డిపోల నుంచి అందరు కూడా నిజామాబాద్ 1 డిపోకి వచ్చేసి ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రొద్దున్నే వచ్చేసేసి మళ్ళీ ఆల్ ద ఫెసిలిటీస్ ఇచ్చారు బ్లడ్ డొనేషన్ కోసమని. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా వస్తున్నారు ఎంప్లాయీస్ వచ్చేసి వాళ్ళ బ్లడ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అందరికీ ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా మా ఎంప్లాయీస్ అందరికీ నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అమరవీరులను స్మరిస్తూ మండల స్థాయి క్రీడా పోటీలు జనవరి 15, 16 తేదీల్లో గడ్కోల్లో మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్ క్రీడలు ఉంటాయని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ తెలిపారు. కష్టజీవుల రాజ్యం కోసం పరితపించి పీడిత ప్రజల కోసం పోరాడి అమరులైన గడ్కోల్ అమరవీరులను స్మరిస్తూ సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ ప్రకటించారు. బుధవారం నాడు సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామం విప్లవ ఉద్యమాలకు కేంద్ర బిందువుగా నిలిచిందన్నారు. పెత్తనందారుల దోపిడీని ప్రజల్ని సమీకరించి పోరాడిన దాంట్లో గడ్కల్ అగ్రగామిగా నిలబడ్డదన్నారు. గడ్కోల్ గ్రామంలో ప్రజల్లో నిలబడి అనేక మంది కామ్రేడ్స్ పోరాడిన చరిత్ర ఉందన్నారు. ముఖ్యంగా కామ్రేడ్ పిట్ల ఎల్లన్న, కామ్రేడ్ రాజేందర్, మందాపురం, నడిపి రాజగౌడ్, అన్నందాస్, నరసయ్య, ఒడ్డెం లక్ష్మణ్లు మండలంలో అనేక పోరాటాల్లో అగ్రభాగాన నిలబడి పోరాడారన్నారు. ఒకవైపు అతివాదం, మితవాదం, అవకాశవాదం లాంటి అన్ని విధానాలను త్రిప్పికొట్టి సిపిఐఎంఎల్ ప్రజాపంతా మాస్లైన్ రాజకీయాలను ముందుకు తీసుకెళ్లడానికి ముందు నిలిచారన్నారు. కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి సిరికొండ మండలం గడ్కోల్ గ్రామానికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి స్థితిని గత 50 సంవత్సరాలుగా అనేక విప్లవ ఉద్యమాలలో చాలా క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి గడ్కోల్ గ్రామం నుంచి ఈ ప్రాంతంలో రైతు కూలి ఉద్యమాల్లో పనిచేసి విప్లవ పార్టీలో సిపిఐఎంఎల్ ప్రజాపందాలో పనిచేసినటువంటి అమరవీరులు కామ్రేడ్స్గా ఉన్నటువంటి కామ్రేడ్ పిట్ల ఎల్లన్న, గడ్కోల్ గ్రామానికి చెందినటువంటి వాడు, అన్నందాస్ నరసయ్య, ఎంఎన్ రాజాగౌడ్, మాజీ సర్పంచ్, ఒడ్డెం లక్ష్మణ్, వీరితో పాటు వాళ్ళ వారసత్వంగా వచ్చి విప్లవ రాజకీయాల్లో తను కూడా పనిచేసి ఇటీవల కాలంలో బంధించినటువంటి సిరికొండ వాస్తవ్యుడు ములుగు రాజేందర్, కామ్రేడ్ ములుగు రాజేందర్, ఈ 5గురు అమరవీరులు సిరికొండ మండలంలో ఈ ప్రాంత రాజకీయాల్లో భీమ్గల్ పాత తాలూకాలో అన్ని గ్రామాల్లో రైతు కూలి ఉద్యమాల్లో వారి విలువైనటువంటి జీవితం మొత్తం ప్రజలకు
శక్తి మేరకు వాళ్ళు ఉపయోగించినటువంటి కామ్రేడ్స్ని సిపిఐఎంఎల్ ప్రజాపంగా మాస్లేన్. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, నాలుకలు చీరేస్తామని నిజామాబాద్ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు హెచ్చరించారు. రమేష్ బిదౌరి, ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు మోయిన్ అధ్యక్షతన చేపట్టిన నిరసన కార్యక్రమంలో కార్పొరేటర్ గడుగు రోహిత్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్, సేవాదల్ యువజన విభాగం అధ్యక్షుడు హర్షద్ పాల్గొన్నారు. ముందుగా వారు భరతమాత చిత్రపటాన్ని పట్టుకుని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు మొయినుద్దీన్, కార్పొరేటర్ గడుగు రోహిత్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్, సేవాదల్ యువజన విభాగం అధ్యక్షుడు హర్షద్ నవాజ్ మాట్లాడుతూ రమేష్ బిదౌరి అనే సంస్కారం లేని నీచుడు మా నాయకురాలైన ప్రియాంక గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు బీజేపీ నాయకులకు, స్త్రీల పట్ల వారికి ఉన్న కుసంస్కారాన్ని మరోసారి బట్టబయలు చేసిందని, బీజేపీ పార్టీ అంటేనే హత్యలు, మానభంగాలు, దోపిడీలు చేసేవారని, వారు దేశం గురించి, ధర్మం గురించి, మహిళల గురించి మాట్లాడడం సిగ్గుచేటని వారన్నారు. రమేష్ బిదౌరి, ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలను యావత్ భారతదేశం మొత్తం ఖండిస్తుందని, బీజేపీ పార్టీలకు మహిళల పట్ల ఎలాంటి గౌరవం ఉందని, గతంలో అత్యాచారం చేసిన చాలా మంది వ్యక్తులకు బీజేపీ ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, కేంద్ర మంత్రులుగా టికెట్లు ఇచ్చి మరీ ప్రోత్సహించిందని, అలాంటి వ్యక్తులకు మహిళల పట్ల గౌరవం ఎలా ఉంటుందని వారన్నారు. బీజేపీ నాయకులు రమేష్ బిదౌరి చేసిన వ్యాఖ్యలకు ఏమాత్రం పశ్చాత్తాప పడకుండా, సిగ్గు లేకుండా నిన్న హైదరాబాద్లో నిరసన కార్యక్రమం చేసిన మా యూత్ కాంగ్రెస్ సోదరులపై దాడి చేయడమే కాకుండా ఇవాళ నిజామాబాద్ ఆఫీస్ ముట్టడికి యత్నించారని, కేవలం మేము ప్రభుత్వంలో ఉన్నామని, బాధ్యతాయుతంగా వ్యవహరించి మా నాయకులు ఇచ్చిన సందేశంతో, సంయమనంతో ఉన్నామని, లేకుంటే ఒక్క బీజేపీ నాయకుడు కూడా రోడ్లపై తిరగకుండా చేస్తామని వారు హెచ్చరించారు. తక్షణమే బీజేపీ పార్టీ హైకమాండ్ రమేష్ బిదౌరిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, అలాగే బీజేపీ పార్టీ అగ్రనాయకులు రమేష్ బిదౌరి చేసిన వ్యాఖ్యలకు సంపూర్ణ బాధ్యత వహించి ప్రియాంక గాంధీకి క్షమాపణ చెప్పాలని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ఎస్యుఐ నాయకులు రషీద్, పవన్, అక్రమ్, సాయికిరణ్, శివ, రేవంత్ తదితరులు పాల్గొన్నారు. రమేష్ బిదౌరి అనే విధవ ప్రియాంక గాంధీ గారి గురించి అవాక్కులు చెవాక్కులు పేల్చాడు. చెప్పరాని మాటలు వాడు మాట్లాడాడు. ఆ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా బీజేపీ నాయకులకు కూడా చెప్తున్నాము, మీ తప్పేం లేదు, ఇలా 101% మీరు కరెక్టే పోతున్నారు. ఎందుకంటే మీ నాయకుడే మీకు అసలు రీతి నేర్పుతున్నాడు. మీ నాయకుడు అంటాడు బేటీ బచావ్ బేటీ పటావ్. మీ కాడ రేపులు చేసుకొని జైల్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన వాళ్ళకి దండలు కడతారు, ఆశీర్వదిస్తారు, వాళ్ళని బీజేపీ పార్టీలకు తీసుకొస్తారు, వాళ్ళకి మినిస్ట్రీలు ఇస్తారు, టికెట్లు ఇస్తారు. అది మీ జాతి, అది మీ నీతి. కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీ ఒకటే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, హిందూ కానీ ముస్లిం కానీ, భారత మాతను ప్రేమిస్తాడు. భరతమాత కోసం ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుకకు రారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులందరికీ ఆహ్వానం. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి శ్రీ బాలెపల్లి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా సామరకోట మండలం కోదండ పనసాలో గత 5 సంవత్సరాల క్రితం పుట్టల నుంచి వెలికితీసిన స్వయంభూ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 12, 13, 14 తేదీలలో మకర విలకు వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాం. 12వ తేదీన గణపతి హోమంతో ప్రారంభమవుతుంది. 13వ తేదీన గణపతి హోమం, శ్రీ విష్ణు యాగం, రుద్రయాగం, చండీ హోమం, లక్ష బిల్వార్చన, లక్ష తులసి అర్చన, దివ్య పదునెట్టం బడి, మెట్ల పూజ కలదు. 14వ తేదీ మకర సంక్రాంతి రోజున ఉదయం పంచామృత అభిషేకం, అష్టోత్తర కలశాభిషేకం, సాయంత్రం 6:45 మకర జ్యోతి దర్శనం కలదు. ఉత్సవాల సమయంలో నిత్యాన్న ప్రసాదం వితరణ కలదు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వయంభుగా వెలిసిన అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందగలరని ఆహ్వానిస్తున్నాం. మీ గురుస్వామి గణపతి ఉపాసకులు శ్రీ బాలెపల్లి సుబ్బారావు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. బ్యాక్ టు న్యూస్. సిరికొండలో తల్లి జ్ఞాపకార్థం ప్యాడ్లు, పెన్నులు, వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సిరికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తిథి భోజనం కార్యక్రమంలో భాగంగా సిరికొండ గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి రావుట్ల బాలరాజ్ తన తల్లి రావుట్ల నరసవ్వ మరణించిన రోజు సందర్భంగా పాఠశాలలోని సుమారు 200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పండ్లు మరియు ప్యాడ్స్, పెన్నులు, వాలీబాల్ కిట్లను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ రామ్ హాజరే ప్యాడ్లను, పెన్నులను, వాలీబాల్ కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలరాజ్ మాట్లాడుతూ తన తల్లి మరణించిన రోజు విద్యార్థులకు భోజనంతో పాటు ప్యాడ్లను, పెన్నులను పంపిణీ చేయడం సంతోషంగా ఉందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, చదువుకున్న స్కూల్కు, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, పోటీ ప్రపంచంలో మంచిగా చదువుతేనే అవకాశాలు లభిస్తాయని, కనుక విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడవాలని, ఉన్నత చదువులను పోటీపడి చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామ్, ఎస్ఐ బాల్సింగ్, రవీందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్ కుమార్, గ్రామ యువకులు సంజీవ్, శ్రీధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చెక్కు చెదురుకుంటుంటాను. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ముందే ప్లాన్ గా, పకడ్బందీగా ఆరోగ్య విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. అందుకే నా దయ వల్ల, నా కృషి వల్ల నా పిల్లలు నేను చెప్పినట్లు కూడా ఫుల్ సక్సెస్ గా చదివారు. ఇంకా నేను సంతృప్తిగా లేను ఆ చదువులో.
ఏదో ఒకటి చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, విద్యా వ్యవస్థని డెవలప్మెంట్ చేయాలి, రాష్ట్రాల గురించి ఆలోచించాలి, దేశం గురించి ఆలోచించాలి, ప్రపంచ దేశంలో మన దేశం ఉండాలి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్మల్ ఉత్సవాల్లో మాజీ మంత్రి అలోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో 3వ రోజు కొనసాగుతున్న నిర్మల్ ఉత్సవాల్లో మాజీ మంత్రి అలోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. నేటితో నిర్మల్ ఉత్సవాలు ముగిశాయి. ప్రజల రద్దీ, ప్రజల అభిష్టానికి అనుగుణంగా మరో 2 రోజుల పాటు ఉత్సవాలను కలెక్టర్ పొడిగించారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో జిఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట జిఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను ఆక్స్ఫర్డ్ స్కూల్లో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అపర్ణ, జిఆర్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నరేష్ తదితరులు పాల్గొన్నారు. మనది సాంప్రదాయము పోకుండా ఈ ముగ్గుల మన రాష్ట్రంలోనే కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది. నేను హైదరాబాద్లో కూడా చాలా వెళ్తాను సెలక్షన్ కొరకి. నాకు ఎందుకంటే మనము మర్చిపోకుండా పిల్లలకు ప్రతి ఒక్కటి బతుకమ్మలే కానీ ఈ ముగ్గుల పోటీలే కానీ ప్రతి ఒక్కటి మన సాంప్రదాయము, మన తెలంగాణ సాంప్రదాయాలు మర్చిపోకుండా ఇట్లాంటి అప్పుడప్పుడు పెడుతూ ఉంటేనే బాగుంటుంది. మన పండగలకు ఏమేం చేస్తాం విశిష్టత అనేసి ఈరోజు మన నరేష్ గారు కూడా చాలా పెద్ద కార్యక్రమం, ఇది పెద్ద సంకల్పం. దాదాపు 2007 నుంచి వాళ్ళ మదర్ ఫాదర్ పేరు మీద ఒక ఫోటోగ్రఫీ. నగరంలోని ప్రభుత్వ బాలికల ఐటీఐలో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ బాలికల ఐటీఐలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని బాలికల ఐటీఐ విద్యార్థినులకు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల సంస్థ ప్రిన్సిపల్ టీవీ శివరావు, సిబ్బంది, న్యాయ నిర్ణేతలుగా బాలర ఐటీఐ సూపరింటెండెంట్ మంజుల తదితరులు పాల్గొన్నారు. మన ఐటీఐ కాలేజ్ నుంచి పిల్లలకి ఒకటి ఉల్లాసంగా ఉండాలని ఉద్దేశంతో, అలాగే పిల్లలకి ఐటీఐ ఇంటి నుంచి చదువుకోవడానికి వచ్చి ఈ వాతావరణంలో కొద్దిగా ప్రశాంతంగా కొద్దిగా ఎంజాయ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు తృప్తితోటి ఉండాలని వాళ్ళకు ముగ్గుల పోటీలు, రంగోలీ లాగా నిర్ణయించి వాళ్ళ పిల్లల్లో ఉన్న టాలెంట్ని కూడా బయటకు తీసుకొద్దామనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు ఉద్దేశం పెట్టుకొని పిల్లలకి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఐటీఐ గర్ల్స్ ఇన్స్ట్రక్టర్లు ప్లస్ బాయ్స్. మహోన్నతమైన మేధాశక్తి కలిగిన వ్యక్తి గొర్రెపాటి మాధవరావును కోల్పోవడం విద్యార్థి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో తేయు పీడీఎస్యూ ఆధ్వర్యంలో గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రముఖ న్యాయవాది, పీడీఎస్యూ నిర్మాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ గొర్రెపాటి మాధవరావు విశ్వవిద్యాలయంలో చదువుకునే విద్యార్థుల పాఠ్యాంశాల్లో వారు భాగమయ్యారని, తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఆయనకు అవినాభావ సంబంధం ఉందని, మొదటి తరంలా విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీలుగా వాటాలు చెప్పి మంచి బోధన అందించాడని, ప్రభుత్వాలు తీసుకొస్తున్న నూతన చట్టాలపై అవగాహన కోసం యూనివర్సిటీ విద్యార్థులకు సెమినార్స్ నిర్వహించారని, పీడీఎస్యూ కార్యకర్తలకు ప్రతి సమస్యను లోతుగా ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో చూసి పోరాటం చేయాలని నేర్పించారని, మాధవరావు వృత్తి విద్యార్థి ప్రజా ఉద్యమాలకు తీరని లోటన్నారు. ఆయన స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ నెల 11న జరిగే గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తేయు పీడీఎస్యూ నాయకులు అక్షయ్, రాకేష్, బిందు, ప్రవీణ, రావుల నరేష్, హుస్సేన్, సాయి కిరణ్, ఆకాష్, భీమేష్, రాజేందర్, సరిత, భావని, నితీష్, భీమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు గారి సంస్మరణ సభ ఈ నెల 11న నిజామాబాద్ నగరంలో ఎల్లమ్మగుట్టలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు అందరూ కూడా దీనికి హాజరవ్వాలని కోరుతున్నాం. ముఖ్యంగా గొర్రెపాటి మాధవరావు గారు ఈ తెలంగాణ విశ్వవిద్యాలయానికి అనేక అభినవ సంబంధం ఉన్నది. మొదటి న్యాయశాస్త్ర విద్యార్థులకు ఆయన పాఠాలు బోధించినటువంటి చరిత్ర ఉంది. అదేవిధంగా అనేక కొత్త చట్టాలు వచ్చినప్పుడల్లా యూనివర్సిటీ విద్యార్థులకు అనేక సందర్భాల్లో చట్టాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని క్లుప్తంగా వివరించినటువంటి ఆ వ్యక్తి గొర్రెపాటి మాధవరావు గారు. నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్లో అత్యంత క్లిష్టమైన గుండె ఆపరేషన్ విజయవంతంగా చేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 16 సంవత్సరాల క్రితం జరిగిన ఓపెన్ హార్ట్ మరియు బైపాస్ సర్జరీ అయిన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బెజ్జోరా గ్రామానికి చెందిన 60 సంవత్సరాల వయసు గల గంగారాం అనే వ్యక్తి డిసెంబర్ 6వ తారీఖున ఛాతీ నొప్పి మరియు దమ్ముతో మెడికవర్ హాస్పిటల్కు రావడం జరిగింది. ఎమర్జెన్సీలో డాక్టర్ రవికిరణ్, ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్
ఎంజియోగ్రామ్ చేసి 16 సంవత్సరాల క్రితం జరిగిన ఆపరేషన్ వద్ద మళ్లీ ఇబ్బంది వచ్చిందని నిర్ధారించి మళ్లీ అటువంటి ఆపరేషన్ చేయాలని డాక్టర్ అవిన్ సనర్ కార్డియో థొరాసిక్ సర్జన్ కి తెలియజేశారు. డాక్టర్ అవిన్ సరన్ పేషెంట్ బంధువులకు ఆపరేషన్ రిస్క్ తెలియజేసి వాళ్ళ అంగీకారంతో ఆపరేషన్ విజయవంతం చేశారు. ఆపరేషన్ జరిగిన 6వ రోజు పేషెంట్ ను డిశ్చార్జ్ చేశారు. డాక్టర్ అవిస్ సారన్ అన్నారు. ఆపరేషన్ జరిగిన 6వ రోజు పేషెంట్ ను డిశ్చార్జ్ చేయడం జరిగిందని డాక్టర్ అవిన్ సానర్ అన్నారు. తర్వాత డాక్టర్ వను అనస్థేషియా మాట్లాడుతూ ఇలాంటి హై రిస్క్ తో కూడిన ఆపరేషన్ నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారి మెడికవర్ హాస్పిటల్లో జరిగిందని ఇది చాలా రిస్క్ తో కూడినటువంటి ఆపరేషన్ అని అన్నారు. సెంటర్ హెడ్ స్వామి మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ లో నెలకి 15 నుండి 20 ఓపెన్ హార్ట్ ఆపరేషన్లు చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ యజ్ఞ, డిఎంఎస్ మరియు మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్ పాల్గొన్నారు. ఇక్కడ మా పక్కన కూర్చున్నారు గంగారాం గారు అని, ఆల్మోస్ట్ 60 years ఓల్డ్ అనమాట. ఈయనకి 15 years బ్యాక్ దుబాయ్లో ఓపెన్ హార్ట్ సర్జరీతో పాటు బైపాస్ సర్జరీ చేయడం జరిగిందనమాట. తర్వాత ఆల్మోస్ట్ 15 years బాగానే ఉన్నారు. 1 month క్రితం మా హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ నిజామాబాద్కి వచ్చారు. ఆయాసము, దమ్ము, తడబట్టి వచ్చారనమాట. అప్పుడు మళ్ళీ యాంజియోగ్రామ్ మళ్ళీ జరిగింది. అందులో తేలింది ఏంటంటే ఆయనకి ఆ వేసిన గ్రాఫ్స్, బైపాస్ సర్జరీ చేసిన గ్రాఫ్స్లో మళ్ళీ అడ్డంకులు ఏర్పడడం జరిగింది. ఇంకోటి అప్పుడు చేసిన కవాటం మార్పిడి ఆపరేషన్ కూడా ఫెయిల్ అయింది. సో ఈ డయాగ్నోసిస్ తోటి మా దగ్గరికి వస్తే మేము ఈ పేషెంట్కి దేశీయ కుబేరుడు ముఖేష్ అంబానీ హవా కొనసాగుతుంది. దేశీయ శ్రీమంతుల జాబితాలో ముఖేష్ అంబానీ తన తొలి స్థానాన్ని పదిలం చేసుకున్నారు. 2025కు గాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో $95.4 బిలియన్ వ్యక్తిగత సంపదతో తొలి స్థానంలో నిలిచారని పేర్కొంది. ఆ తర్వాతి స్థానంలో $63.3 బిలియన్ గౌతమ్ అదానీ నిలువగా $42.1 బిలియన్ సంపదతో శివ నాడర్ మూడో స్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది బిలియనీర్లు ఉన్న దేశాల్లో మూడో స్థానంలో ఉన్న భారత్లో ప్రతి ఏటా వీరి సంఖ్య పెరుగుతున్నట్లు విశ్లేషించింది. దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతూ ఉండడం ఇందుకు కారణమని తెలిపింది. ప్రస్తుతం భారత్లో 271 మంది బిలియనీర్లు ఉండగా వీరిలో 84 మంది కొత్తగా చేరారు. తొలి 10 మంది జాబితాలో కేవలం ఒకే ఒక్కరు మహిళ సావిత్రి జిందాల్ స్థానం దక్కించుకున్నారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 సంపన్న వర్గాలు ఉన్న నగరాల జాబితాలో ముంబై, ఢిల్లీకి చోటు లభించింది. ఆసియాలో సంపన్న వర్గాల రాజధానిగా వెలుగొందుతున్న బీజింగ్ను ముంబై అధిగమించింది. గతేడాదిలో 100 మంది బిలియనర్ల సంపద $300 బిలియన్ నుంచి $1.1 ట్రిలియన్ చేరుకుంది. దేశీయ రిటైల్ కింగ్ డీమార్ట్ యజమాని రాధాకిషన్ దుమాని $31.5 బిలియన్ టాప్ 10 జాబితాలో చోటు సంపాదించుకున్నారు. టాప్ 10 దేశీయ శ్రీమంతుల వివరాలు ఇలా ఉన్నాయి. ముఖేష్ అంబానీ నికర సంపద $95.4 బిలియన్, గౌతమ్ అదానీ నికర సంపద $62.3 బిలియన్, శివనాడర్ నికర సంపద $42.1 బిలియన్, అలాగే సావిత్రి జిందాల్ నికర సంపద $38.5 బిలియన్, దిలీప్ సంఘ్వి నికర సంపద $29.8 బిలియన్, సైరస్ పూనావాలా నికర సంపద $22.2 బిలియన్, కుమార్ బిర్లా నికర సంపద $21.4 బిలియన్, కుశాల్ పాల్ సింగ్ నికర సంపద $18.1 బిలియన్, రవి జెపూరియా నికర సంపద $17.9 బిలియన్, రాధాకిషన్ దమాని నికర సంపద చూసుకున్నట్లయితే $15.8 బిలియన్ ఉంది. సిరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఏ రామ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఏ రామ్ మాట్లాడుతూ కొంతమంది సులువుగా డబ్బు సంపాదించడానికి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తుల చేతుల్లో ఎవరూ మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా చదువుకొని రైతులు మరియు చిన్నపిల్లలు సెల్ ఫోన్ పట్టుకొని ఆడే సమయంలో అనుకోని మెసేజ్లు వచ్చినప్పుడు వాటిని ఓపెన్ చేయగానే మన డేటా మొత్తం సైబర్ నేరాలకు వెళ్లిపోతుందని, తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన మొత్తం డబ్బులు అకౌంట్లో నుండి జీరో బ్యాలెన్స్ అవుతుందని, ఇలాంటి మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు ఫోటోలు పంపవద్దని, ఫోటోలు మార్పిడి చేసి డబ్బులు ఇవ్వమని బ్లాక్మెయిల్కు సిద్ధపడతారని, అలా జరిగినప్పుడు ఆందోళన చెందకుండా 1930కు లేదా 100కు గానీ డయల్ చేసి ఫిర్యాదు చేయాలని, త్వరలోనే పోలీసులు సహకారం అందిస్తారన్నారు. విద్యార్థులు ఎవరూ కూడా సెల్ ఫోన్ వాడవద్దని, క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, చెడు వ్యసనాలకు బానిస కావద్దని ఎస్ఏ రామ్ సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన ఫోటోని వీడియోలకు వాట్సాప్లో పంపిస్తారు చిన్నపిల్లలు, దాన్ని మార్పిడి చేసి బ్లాక్మెయిల్ చేస్తారు. ఫ్యామిలీని బ్లాక్ చేస్తే ఇప్పుడు ఒక ఫోటోను మార్పిడి చేసిన తర్వాత
మీరు బాగా టెన్షన్ గురవుతారు. అవసరం లేదు, టెన్షన్ గురి కావద్దు. అంటే వేరే వాళ్ళకి ఫోటో పెట్టేటప్పుడే మీరు అర్థం చేసుకోవాలి ఫోటో పంపాలన్నా వద్దని. మెయిన్ అమ్మాయిలు ఆ ఫోటో మార్పిడి చేసిన తర్వాత ఆ సైబర్ వాళ్ళకి అది ఎక్కడో వెళ్ళిపోతుంది. ఆ ఫోటో వెళ్ళిపోయినాక వాళ్ళు ఫోన్ చేస్తారు, మీ బేబీ ఫోటో మా దగ్గర ఉంది, ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, డబ్బులు పంపిరు అది బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇతరి ఫోన్లలో మొబైళ్లలో మీ ఫోటోలు ఎవరి ఫోటోలు సెండ్. బైన్సా పట్టణంలో బీజేపీ ఎంపీ రమేష్ బీదరే దిష్టిబొమ్మను దహనం చేశారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో బీజేపీ ఎంపీ రమేష్ బిద్దురే దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు ముదోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భోస్లే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు బైన్సా టౌన్లోని అంబేద్కర్ విగ్రహం ముందు బీజేపీ పార్టీ ఎంపీ రమేష్ బిద్దురే మొన్న ఏదైతే ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధి బాటలు తీసుకెళ్లడం మానేసి కాంగ్రెస్ పార్టీ పైన మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులపైన అనుచిత వ్యాఖ్యలు విమర్శించడం పనిగా పెట్టుకున్నారని సుమన్ మరియు షఫీ బీజేపీ నాయకులపైన మండిపడ్డారు. ముదోల్లో ఎమ్మెల్యే రామారావు పటేల్ చేతుల మీదుగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. నిర్మల్ జిల్లా ముదోల్ మండల కేంద్రంలోని మండల క్యాంపు కార్యాలయం నందు మండల ఆయా గ్రామాల ప్రజల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొని 37 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మండలానికి చెందిన ఆయా గ్రామాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఆయా గ్రామాల తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, మండల ఆయా సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు మీ మండలంలో ఓన్లీ 20-25 చెట్లు పెండింగ్ ఉన్నాయి. పూర్తిగా ఏదైతే పెండింగ్ చేశారో వాళ్ళకు చెట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడే మన సుదర్శన్ సార్ చెప్పారు, ఎడ్యుకేషన్ గురించి చాలా మంచిగా చెప్పారు. వాస్తవంగా మన ఆడపిల్ల పుట్టిన తర్వాత మనకు ఎందుకు పుట్టింది అని అనుకోకుండా దానికి మంచిగా చదువు నేర్పితే వాళ్ళే ఇప్పుడు ఏ పథకం కూడా అవసరం లేకుండా వాళ్ళు మంచి జాబ్ చేసుకుంటే ఎవరైనా మన ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటారు. నేను ఒక దురదృష్టం, నాకు బిడ్డ లేదు. మీరు అందరినీ నాకు బిడ్డలు, కానీ నాకు క్రిస్మస్ కూడా బిడ్డ అంటే చాలా ప్రేమ. నగరంలో 1 టౌన్ పిఎస్ పరిధిలో అత్యధిక శబ్దంతో పాటలు పెడుతూ ఆటో నడిపిన వ్యక్తికి ఒకరోజు జైలు శిక్ష విధించారు. నిజామాబాద్ కేంద్రంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఈ నెల 8వ తేదీన మధ్యరాత్రి 3 గంటల సమయంలో రైల్వే స్టేషన్ నందు అత్యధిక శబ్దంతో పాటలు పెట్టి ఆటో నడిపిన వ్యక్తి అయిన షేక్ ముజామిల్ను పెట్రోలింగ్ నిర్వహిస్తున్న 1 టౌన్ ఇన్స్పెక్టర్ బి రఘుపతి అదుపులోకి తీసుకుని 2nd క్లాస్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆటో నడిపిన వ్యక్తి అయిన షేక్ ముజామిల్కి ఒకరోజు జైలు శిక్ష విధించిన న్యాయస్థానం ఇటు వ్యక్తిని రిమాండ్కు తరలించారు. భీమ్గల్లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు భీమ్గల్లోని ఎల్జే ఫంక్షన్ హాల్లో ఆటో యూనియన్ మరియు డ్రైవర్స్ అందరితో రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ మహేష్ కోరారు. ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ అందరూ సరైన పత్రాలు కలిగి ఉండాలని, ఓవర్లోడ్తో జనాలను ఎక్కించుకోవద్దన్నారు. ఓవర్టేక్ చేసే క్రమంలో జాగ్రత్త వహించాలని, బండి రోడ్డుపైన ఆపాల్సి వస్తే ఎక్కడ పడితే అక్కడ ఆపకూడదన్నారు. బండికి సరైన పత్రాలు ఉంచుకోవాలన్నారు. ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉంచుకోవాలని, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదన్నారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని, గంజాయి మత్తు పదార్థాల వల్ల జాగ్రత్త ఉండాలని, మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే జైలు శిక్ష మరియు డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతాయని తెలిపారు. ఇంకా సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్ట్ అనేది లేదని, ఎవరైనా పోలీసులమని ఫోన్ చేస్తే నమ్మవద్దని, ఫోన్ చేసిన వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయాలని తెలిపారు. డిజిటల్ యాప్ల గురించి జాగ్రత్తగా ఉండాలన్నారు. తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీ వ్యక్తిగత వివరాలు అడిగితే తెలపకూడదన్నారు. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహేష్, ఎస్ఐ అత్తర్, కానిస్టేబుల్, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. వితిన్ 1 అవర్లో మాకు ఇంటిమేషన్ చేయాలా, లేకుంటే 1930 ఫోన్ చేయాలి. 1930 ఫోన్ చేయడం వల్ల తొందర డబ్బులు హోల్డ్ అయిపోతే మేము అతను ఎవరో కనుక్కోలేము, నేరస్తుడు ఎవరో కనుక్కోలేము. కానీ బ్యాంకులలో హోల్డ్ అయ్యడం వల్ల మీ బ్యాంకుకు మీకు రిటర్న్ తెప్పిస్తామన్నమాట. ఎన్ని పైసలు అయినా కానీ అవి 25,000 ఎబో ఉంటేనేమో 25,000 వరకు అయితే ఎఫ్ఐఆర్ చేసి తీసుకొస్తాం. 25,000 లోపు 10,000 అయినా 5,000 అయినా మేము ప్రాసెస్ చేస్తాం. అంటే కంప్లైంట్ తీసుకుంటాం, ప్రాసెస్ చేసి మీ డబ్బులు మీకు ఇస్తామన్నమాట. మీ విలేజ్లలో ఇప్పుడు కూడా మన దగ్గర కొన్ని అంటే డిజిటల్ అరెస్ట్ గురించి, సైబర్ గురించి కొన్ని ఉన్నాయి అన్నట్టు పోస్టర్లు ఉన్నాయి.
గ్రూప్లలో వేస్తాడు, మీ దగ్గర ఉన్నాయి కదా, అన్నీ మన ఆటో యూనియన్లో వేస్తే మీ విలేజ్లలో పంపించండి, అన్ని విలేజ్ గ్రూప్లలో అందరికీ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఏదన్నా చీటింగ్ అంటే ఇవ్వడానికన్నా డబ్బులు ఇచ్చి మోసపోయే నేరం కంటే మన నిజామాబాద్నే ఒక 6 కోట్ల వరకు, మినిమం 6 కోట్ల ఇంకా 16 కోట్ల నిజామాబాద్లోనే సైబర్ నేరాల వల్ల తెలియకుండా మనీ పోతుంది అన్నట్టు. అది బ్లాక్ కొంత అకౌంట్లలో డైలీ 12 కోట్లు అంట. అంటే అది ఇక వేరేటోడికి డబ్బులు ఇవ్వడం వల్ల, మోసం చేయడం వల్ల కాదు, గుంజుకొని పోయడం వల్ల కాదు, ఇది కాదు, ఓన్లీ సైబర్ నేరాల వల్ల ఆ నేరస్తులు దొరకట్లేదు, ప్లస్ అందరి పైసలు అట్లా వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ హోల్డ్ చేయడం తొందర అయితేనేమో మనకు పాసిబుల్ అవుతుంది, హోల్డ్ చేయడం కూడా వస్తలేదు. కాబట్టి సైబర్ నేరాల వల్ల జాగ్రత్తగా ఉండాలి. అంటే వల్ల చాలా రకాలు ఉన్నాయి. కొందరు ఫేస్బుక్ చూసే అలవాటు ఉంటుంది. ఫేస్బుక్ వల్ల ఒక్కొక్కసారి వీడియో కాల్ అని ఒక ఫేక్ అమ్మాయి అని ఫోన్ చేసి ఫేక్ లేడీ పెట్టి చేయొచ్చు, ఫోన్ చేస్తే మనం కొద్దిగా 2-3 సార్లు టైప్ చేసి ఏది కాల్ చూద్దామని వీడియో కాల్ చేయగానే నీ ఫేసు తీసుకుంటారు, మార్ఫింగ్ వీడియో పెట్టి నీకే పంపిస్తారు. నీకు పంపించి నీ దానిలో ఉన్న లిస్టులో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ని, మీ చుట్టాలది, మీ ఫ్రెండ్స్కి అందరికీ పంపిస్తాం అని బెదిరిస్తారు అన్నట్టు. ఫస్ట్ 2000 నుంచి స్టార్ట్ చేస్తారు, 2000 కదా అని 2000 వేస్తాం. మరికొన్ని మండలాల వార్తలు. నిర్మల్ జిల్లా నిర్మల్ పట్టణంలోని శాస్త్రీనగర్ హనుమాన్ మందిరంలో గత 7 రోజుల నుండి సాయి పారాయణం నిర్వహించారు. ముగింపు సందర్భంగా సాయి భక్తులు నిర్మల్ పట్టణంలోని పలు వీధుల్లో సాయి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల ప్రారంభానికి కృషి చేస్తా. నగరంలోని అహ్మదీ బజార్, ఖలీల్వాడి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను అధికారులతో కలిసి పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. మహిళా సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలతో ముందుకెళ్తుంది. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లతో ప్రగతి సమీక్షలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. అదో లొట్టపీసు కేసు, వాడో లొట్టపీసు ముఖ్యమంత్రి అని ఘాటు వ్యాఖ్యలు. మార్చి నెలాఖరు నాటికి షామీర్పేట, మేడ్చల్, ఫ్యూచర్ సిటీ మెట్రో మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టులు సిద్ధం చేయాలి. హైదరాబాద్లో తన నివాసంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ ఫేక్ న్యూస్ పెడ్లర్లతో నిండిపోయింది. ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. 2025-26 సంవత్సరానికి గాను ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాల కోసం ప్రకటన చేసిన నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. కామారెడ్డిలోని ఈవీఎం గోడౌన్ను పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. సాధారణ పరిశీలనలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన. నిజామాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో విజయవంతంగా అరుదైన గుండె ఆపరేషన్. కార్డియోథారాసిక్ డాక్టర్ ఆవిన్ సనార్ వెల్లడి. దేశీయ కుబేరుడు ముఖేష్ అంబానీ దేశీయ శ్రీమంతుల జాబితాలో మరోసారి ప్రథమ స్థానం. 2025 ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల. దేశంలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రద్దీ ప్రాంతాల్లో పర్యవేక్షణ చేయాలని ఉన్నతాధికారుల ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.